నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈవీఎం వీవీప్యాట్లపై పిటిషన్లు తిరస్కరించిన సుప్రీం. ఫలితాల తర్వాత అభ్యర్థుల పరిశీలనకు అవకాశం. గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ పై వివాదం. తప్పుడు సమాచారం ఇచ్చారంటూ తెదేపా ఈసీకి ఫిర్యాదు. కల్తీ మద్యంతో అనారోగ్యం పాలవుతున్న ప్రజలు. అధికారంలోకి రాగానే కట్టడి చేస్తామని లోకేష్ హామీ. జగన్ను నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారన్న షర్మిల. మరోసారి మోసపోవద్దంటూ ప్రజలకు పిలుపు. సొంత చెల్లిపైనే జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారన్న బీటెక్ రవి. వివేకా పైన ఇప్పటికీ తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు. కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ పై తెలుగుదేశం నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నామినేషన్లో తప్పుడు సమాచారం పొందుపరిచారని తెలుగుదేశం నాయకుడు తులసి రిటర్నింగ్ అధికారికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ ఆఫీస్ గా వినియోగించిన కొడాలి నాని నామినేషన్ అఫిడవిట్ లో ఆ విషయాన్ని వెల్లడించలేదన్నారు. పైగా అఫిడవిట్ లో తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని పేర్కొన్నట్లు రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. కొడాలి నాని మున్సిపల్ కార్యాలయ భవనాన్ని అద్దెకు తీసుకున్నట్లు పురపాలక అధికారులు ఇచ్చిన పత్రాలను తెదేపా నాయకుడు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందున కొడాలి నాని అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని కోరారు. రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం దుకాణాల సంఖ్య తగ్గిస్తామని నారా లోకేష్ మహిళలకు హామీ ఇచ్చారు. నకిలీ మద్యం వల్ల లక్షల సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో లోకేష్ పర్యటించారు. అధికారంలోకి రాగానే అమరావతి అభివృద్ధి కార్యక్రమాలను కృష్ణాయపాలెం గ్రామం నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అమరావతికి పెద్ద సంఖ్యలో సంస్థలు తీసుకువచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అమ్మ ఓడిపోయిన మీ లోకేష్ గత 4 సంవత్సరాలు 11 నెలలుగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అమ్మా చదువులో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం. ఇలా 29 కార్యక్రమాలు తల్లి. కుటుంబం మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. ఆయన 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాడు. దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. ఆయన తర్వాత కాండ్రు కమల గారు వచ్చారు. కమల గారు ఎమ్మెల్యే గారు చేశారు. ఇప్పుడు 2 సార్లు అంటే గత 10 సంవత్సరాలుగా ఆల రామకృష్ణారెడ్డి గారు మనకి శాసనసభ్యుడిగా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో 10% అన్న సొంత నిధులతో ఈ 2 కుటుంబాలు చేశాయని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఏనాడు మిమ్మల్ని పట్టించుకోలేదు. ఓడిపోయినా మీ లోకేష్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నాడు. తల్లి నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో, అందరూ తెలుసది. గెలిచిన వాళ్ళే పనిచేయట్లేదు. ఓడిపోయిన మీ లోకేష్ 6 నిమిషాలు మీ గురించి ఆలోచించాడు. ఒక రాజధాని కట్టలేనోడు 3 రాజధానులు కడతాడంట. తల్లి కర్నూలులో ఒక వేలెత్తలేదు. అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీళ్ళు చేయలేదు. అమ్మ ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకుని వస్తుంటే ఇక్కడున్న దళిత రైతులు అడ్డం పడ్డారు. ఆనాడు ఏం చేశారు తల్లి? మాదిగా సోదరుల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి సంఖ్యలేసి జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు మనకు అండగా నిలబడింది మీ లోకేష్ తల్లి. ఆ రైతుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ. అమ్మా ఈరోజు ఏ మొహం పెట్టుకుని కరకట్టకు అమ్మలాసిన ఒక చెల్లమ్మని తొడుకుని వచ్చి మన ఓట్లు అడుగుతారు. మన గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. నేను యోగలం పాదయాత్ర చేసే ముందు ఇక్కడ తిరిగా. డ్రైనేజ్ గురించి మీరు చెప్పారు. భూగర్భ డ్రైనేజ్ చేయాలి. ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీస్తున్నాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. అమ్మా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే. ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ మనం ప్రారంభిస్తాం. వాళ్ళని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు. అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వ బాధ్యతల నుంచి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఒక ఆర్డర్ ఇచ్చింది. 1వ తారీఖు వస్తుందని వాళ్ళు తెలుసు. పెన్షన్ ఇవ్వాలని వాళ్ళు తెలుసు. కరెక్ట్ నాడు ఎంత పెన్షన్ పంపించాడో తెలుసా తల్లి?
కేవలం 10%. సచివాలయానికి కేవలం 10% నిధులు పంపించారు. దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టారు. 32 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు తల్లి. ఈ రోజు 32 మంది సవాలు వాడుకుని సవర్ రాజకీయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ చెప్పాం తల్లి, పెన్షన్ ప్రతి గడపకి వెళ్లి చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కావాలంటే అధికారులందరినీ పంపించండి అని నేను చెప్పాను తల్లి. ఇంకెంతసేపు అమ్మా, 45 రోజులు జగన్ పని అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతాం ఖాయం. ఆ తాడిపల్లి కొంపలో శాశ్వతం ఉంటాం ఖాయం. కంగారేం పడద్దు. వృద్ధులకి నేను తెలుతున్నా, 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా మీ గడపకి అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. అన్నమయ్య జిల్లా పీలేరులో తెలుగుదేశం అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలు వివరించారు. వైకాపా హయాంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని కిషోర్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓటు అడుగుతున్నాం. జనసేన మద్దతు, బీజేపీ మద్దతు, తెలుగుదేశం మద్దతుతో రాష్ట్రంలో అందరం పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్ లో మంచి మెజార్టీతో అందరినీ గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాం. ఏదైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు పెట్టారో, మహిళలకు గ్యాస్ గాని, తర్వాత బస్ ప్రయాణం గాని, రైతులకు ప్రతి పాస్బుక్ పైన 20,000 రూపాయలు గాని, ఎంతమంది బిడ్డలు చదువుతా అంటే అంతమందికి 15,000 రూపాయలు లెక్కన అందరికీ, బీసీలకు అయితే పెన్షన్ 50 ఏళ్లకే 4,000 రూపాయలు గాని, పెన్షన్ కూడా 3,000, 4,000 చేసి నెక్స్ట్ మంత్ నుంచి ముఖ్యమంత్రి అయితే ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ కూడా ప్రజలకు వివరించి ఈ రోజు ఓట్లు అడుగుతున్నాం. ప్రజల్లో పెద్ద స్పందన ఉంది. ఖచ్చితంగా మంచి మెజార్టీతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఢిల్లీలో కనకమెడల రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వివేకానంద రెడ్డి గారు హత్యకు గావించబడ్డారు అన్నటువంటి విషయాన్ని తెలిసింది. అది ఎలా తెలిసింది ఏంటి అనేటటువంటి దానికి ఒక డాక్యుమెంటు సిబిఐ అజయ్ కల్లాం అనేటటువంటి ప్రభుత్వ సలహాదారుని ఎగ్జామిన్ చేసింది. ఎప్పుడండి ఇది? 29/4/23న అజయ్ కల్లాం గారిని విచారించింది. అజయ్ కల్లాం గారిని విచారించినప్పుడు ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే, నేను మీటింగ్లో ఉన్నాను. ది మీటింగ్ ఐ రిమెంబర్ కమెన్స్డ్ ఎట్ అరౌండ్ 5 AM. అది 4 AM అని అంతకుముందు చెప్పాడు. తర్వాత మాట మార్చుకుని ఆయన 5 AM అన్నాడు. ఓకే. ఇన్ ది మార్నింగ్ ఇన్ ది రెసిడెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎట్ లోటస్ పాండ్, హైదరాబాద్. ఐ వాజ్ ప్రజెంట్ అలాంగ్ విత్ కృష్ణమోహన్ రెడ్డి, OSD టు చీఫ్ మినిస్టర్, కృష్ణ స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, సాంబశివరెడ్డి. ది మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ ది presence of Jaganmohan Reddy. While discussions were going on at about 5:30 AM, his attendant knocked the door and informed Jaganmohan Reddy that Amma ante bracket Mrs. Bharati, was calling him upstairs. Jaganmohan Reddy went out and returned after 10 minutes to the meeting hall అని అన్నారు. దీనిలో while standing only, he informed that his uncle Y.S. Vivekananda Reddy is no more. Chennanna. We are shocked to hear this. We all got up and suggested Jaganmohan Reddy to get ready for going Kadapa. This was mentioned in at about 5:30 MMR. So, the Jaganmohan Reddy was informed at that time by an attendant and his wife that he is no more. So, అది అయిపోయిన తర్వాత దేర్ రిటర్న్ బ్యాక్ అని. ఈయన ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇది అజయ్ కల్లాం గారు ఇచ్చినటువంటిది, ఇదే అజయ్ కల్లాం గారు మళ్ళీ తర్వాత నేను ఇవ్వలేదు, ఈ స్టేట్మెంట్ ఇట్లా కాదు ఇట్లా మార్చమని చెప్పేసి తర్వాత ఆయన ఒక కోర్టులో కూడా ఒక కేసు వేయటం జరిగింది. సరే, అది మీకు చెప్తాను నేను. అది చెప్పబోయే ముందు ఈ ఇన్సిడెంట్ జరిగింది 14/15 అంటే 14 అర్ధరాత్రి కనుక ఆ టైంలో మొత్తం అసలు ఏం జరిగిందనే దానికన్నా ముందు అక్కడ ఫస్ట్ గూగుల్ టేక్అవుట్ అనేటటువంటి టేకప్ తీసుకున్నారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు.
ఆ ఇన్వెస్టిగేషన్స్ గూగుల్ టేకప్ చేస్తే, అంటే సిబిఐ వాళ్ళు సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసిన తర్వాత టేకప్ చేసి దానిలో డి శివశంకర్ అనేటటువంటి ఎవరైతే లొకేషన్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఇన్సిడెంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఆయన ఇన్సైడ్ ది ఇంట్లో ఉన్నారనేటటువంటిది వాళ్ళ లొకేషన్స్ ఇదంతా కూడా సిబిఐ ఈ డాక్యుమెంట్స్ కోర్టులో దాఖలు చేసింది. 15వ తారీఖు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అంతకుముందు ఇన్సిడెంట్ జరగడానికి 13వ తారీఖు, అలాగే ఆ తర్వాత 15వ తారీఖు ఎక్కడెక్కడ ఉన్నది మొత్తం అంతా కూడా వీళ్ళంతా తీసుకుని సిబిఐ వాళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా వాళ్ళ యొక్క ప్రజెన్స్ ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నారు అనేటటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఈ గూగుల్ టేక్అవుట్ ప్రకారం అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా డాక్యుమెంట్స్ కూడా వేశారు వాళ్ళు. చాలా ఎన్ని ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్. ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత అలాగే దీనిలో ఇంకోటి ఏం జరిగిందంటే మొబైల్ ఎక్స్ట్రాక్ట్ శివశంకర్ రెడ్డి యొక్క మొబైల్ బట్టి కూడా వాళ్ళు కూడా దాని కాల్స్ అవన్నీ కూడా రికార్డ్ చేశారు. వాటిల్లో చివరికి సిబిఐ వాళ్ళు ఏమైనా నోట్ రాశారంటే దీంట్లో డ్యూరింగ్ ది స్క్రూట్నీ ఆఫ్ ది ఎక్స్ట్రాక్షన్ రిపోర్ట్ ఇట్ వాజ్ ఫౌండ్ డాక్టర్ శివశంకర్ రెడ్డి ఈజ్ ఎ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి and others. There are numerous photographs of D. Sivasankar Reddy with Avinash Reddy and political leaders of YSRCP. It is pertinent to mention here several documents relating to the transfer posting of officials. Different departments were found in extraction report. There are videos relating to the movement of CBI TM Pulivendula, interview of B. Ranganna, interview of Sunil Yadav, media found in the extraction, which indicates Sivasankar Reddy was having a close watch on all the activities related to the CBI investigation. Various documents related to CBI's investigation, such as arrest memo, personal search memo, remand report of Sunil Yadav, also found in his mobile. It is also revealed that Sivasankar Reddy was also pursuing the transfer posting of R. Vasudevan, DSP, the then IO of the murder case of YS Vivekananda Reddy. దీనివల్ల వాళ్ళు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎంత క్లోజ్గా మూవ్ అవుతున్నారు, వాచ్ చేస్తున్నారు అనేటటువంటిది తెలుస్తుంది. దీంతో పాటుగా తరువాత లోకల్ పోలీసులు సిబిఐ మీద కేసు రిజిస్టర్ చేయటం, పోలీసు వాళ్ళు సిబిఐ మీద కేసు రిజిస్టర్ చేయటం, ఇన్వెస్టిగేషన్ కానివ్వకుండా చేయటం అనేటటువంటిది కూడా జరిగింది. ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఇందులో అసలు ఫస్ట్ బిగినింగ్ శంకరయ్య అనే అతను దీదెన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇది ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓ స్టేట్మెంట్స్ ఇచ్చారు 161 కింద 28/7/20 అలాగే ఏమని ఇచ్చారంటే స్టేట్మెంటు దానిలో శంకరయ్య గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఇదంతా కోర్టు రికార్డ్ అండి. ఈ కోర్టు రికార్డులో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నమాట. దీనిలో మొట్టమొదట ఏం చెప్పారంటే అవినాష్ రెడ్డి టోల్డ్ మీ దట్ వైఎస్ వివేకానంద రెడ్డి ఎక్స్పైర్డ్ డ్యూ టు హార్ట్ అటాక్. ఇది ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అవినాష్ రెడ్డి చెప్పాడని. హీ ఆల్సో టోల్డ్ దట్ వైఎస్ వివేకానంద రెడ్డి హ్యాడ్ వొమిటెడ్ బ్లడ్ హెవీలీ. అవినాష్ రెడ్డి ప్రజెంట్ was known to me since in the year 2011. The CDR analysis of Raghava Reddy reveals that phone calls was made phone number so and so, Raghava Reddy phone number so and so, Shankaraya duration 159 seconds. So Nagarjuna, the DSP, I called my DSP, namely Nagaraju called me at about 6:50 and his mobile number is so and so, and I received information from Avinash Reddy. I conveyed the same to DSP. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని సీఎం జగన్ మరోసారి ఏకపక్షంగా వెనకేసుకొచ్చారు. అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని తాను బలంగా నమ్ముతున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చానని చెప్పారు.
పైగా నిండు సభలో తన సొంత బాబాయి చెల్లెలి వ్యక్తిత్వాలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అన్న ప్రసంగానికి ధీటుగా స్పందించిన జగన్ సోదరి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల జగన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుల్లెట్ లాంటి మాటలతో పలు ప్రశ్నలు సంధించారు. అవినాష్ రెడ్డి నిందితుడు అని ఆధారాలతో సహా సీబీఐ తేలిస్తే ఇంకా గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారని నిలదీశారు. అన్న వేసిన ప్రతి ప్రశ్నకు పదునైన మాటలతో సమాధానాలిచ్చారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈ రోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమము అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేసే వాళ్ళమే అయితే వివేకానంద రెడ్డి గారు వద్దు అని చెప్పినా మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు మేమెవరము కాదనలేదే. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన రోజే చంపింది అవినాష్ అని మేము ఆరోపించలేదే. అవినాష్ అమాయకుడు అని నేను నమ్ముతున్నానట, అందుకే ఎంపీ టికెట్ ఇచ్చాను అట. ఎందుకు నమ్ముతున్నారన్నా జగనన్న గారు అంత గుడ్డిగా అని అడుగుతున్నాం. మీకు దేవుడు ఇంగితం ఇయ్యలేదా? సిబిఐ అన్ని ఆధారాలు చూపుతుంది కదా. చంపిన వాళ్ళు, చంపించిన అవినాష్ గారు ఇద్దరు గూగుల్ టేక్అవుట్స్ లో వాళ్ళ లొకేషన్ మ్యాచ్ అవుతుంది అని చెప్తున్నారు కదా. అవినాష్ గారు చంపిన వాళ్ళు లావాదేవీలు జరిగాయి, డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది, అడ్వాన్స్ తీసుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా మీరు గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు? ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఇద్దరి కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా ఈరోజు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు జగనన్న గారు అని అడుగుతున్నాం. మీకు అన్ని తెలిసి కూడా అవినాష్ను కాపాడుతున్నారు అంటే మీకు ఏ అవసరం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సాక్షి ఛానల్ చనిపోయింది వివేకానంద రెడ్డి, ఇల్లంతా రక్తం ఉంటే సాక్షి ఛానల్లో మాత్రం గుండెపోటుతో చచ్చిపోయారు అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వాళ్ళే చెప్తున్నారే రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తున్నారట. అవినాష్ రెడ్డి అమాయకంగా నిలబడి చూస్తున్నారట. అమాయకంగా ఎందుకు నిలబడి చూస్తున్నారండి? సాక్ష్యాలు తుడిపేస్తుంటే మీకు ఆ మర్డర్లో మీ చెయ్యి లేకపోతే అని అడుగుతున్నాం. మీరే ఒప్పుకుంటున్నారే. మరి అలాంటప్పుడు మీకు శిక్ష పడాల్సిన అవసరం లేదా? మీకు శిక్ష పడకపోగా ఈరోజు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంటే మళ్ళీ గెలవాలట, అధికారం అడ్డు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు జైలు పోకుండా కాపాడుకోవాలట, మళ్ళీ ఇట్లా హత్య చేసిన అక్యూజ్డ్ వాళ్ళు చట్టసభల వరకు పోవాలట. ఆ దివంగత మహానేత మీద, నాన్నగారి మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు? ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్? నా భర్తను చంపిన వాళ్ళకి అని ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చెలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి అడుగుతా ఉన్నా.
వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్ళయిందట, ఇంకో సంతానం ఉందట. అంతకు మించి వివేకానంద రెడ్డి ఒక ప్రజా నాయకుడని గాని, ఎవరైనా సమస్యతో వస్తే వాళ్ళను ఉట్టి చేతులతో పంపేవాడు కాదని గాని, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడని గాని, ఆఖరి క్షణం వరకు వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేశాడని గాని ఒక్క మంచి మాట అయినా వివేకానంద రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి రాలేదు అంటే ఎంత ఆశ్చర్యం. వీళ్ళేమో వివేకానంద రెడ్డి గురించి మాట్లాడొచ్చట, హత్య గురించి మాట్లాడొచ్చట, మేమెవ్వరము మాట్లాడకూడదని కోర్టుకెళ్లి ఆర్డర్ తీసుకొచ్చారు. ఇది న్యాయమేనా? వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. నేను పచ్చ చీర కట్టుకున్నానట, నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కీ టు మక్కీ వార్డ్ టు వార్డ్ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా నేనా? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్ లో ఎల్లో కలర్ ఉంటది, పసుపు కలర్ ఉంటది పైన. దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట తప్పేముంది, పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలేదని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా, సంస్కారం ఉందా? ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకిచ్చింది డబ్బులు సంపాదించుకునే దాని కోసం కాదు, నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు, పేదలందరికీ మంచి చేసేందుకు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బొత్స అనే ఆయన చట్టసభలో రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టాడు, రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించాడు. అదే సభలో విజయమ్మ గారు అదే సభలో ఉంటే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అలాంటి వాడు బొత్స నా తండ్రితో సమానం అని చెప్పారు మీరు. ఆయన మీకు బంధువు, చెల్లెళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో. రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టిన రోజా, విడుదల రజని, వీళ్ళు ఈయనకు అక్కా చెల్లెలు. నేను ప్రజలకు మేలు చేయడానికి నాకు అధికారం ఇచ్చారు అంటున్నారే, మరి మీకు ప్రజలకు మేలు చేయాలి అన్న ఉద్దేశం ఉంటే ప్రత్యేక హోదా గురించి ఒక్క ఉద్యమమైనా ఎందుకు చేయలేదు 5 సంవత్సరాలుగా? పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు కొట్లాడలేదు 5 సంవత్సరాలుగా? రాజధాని ఎందుకు కట్టలేదు 5 సంవత్సరాలుగా? పులివెందలో నిలబడి మాట్లాడుతున్నారే, కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో, ఎందుకు చేయలేదో కనీసం అదైనా ఆలోచన చేస్తున్నారా? దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. నేను రాజశేఖర్ రెడ్డి రక్తం, రాజశేఖర్ రెడ్డి బిడ్డను. నేను ఎవ్వరి ముందు ఏ రోజు మోకరించలేదు, అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా. బీజేపీ ముందు, మోడీ ముందు జగన్మోహన్ రెడ్డి కాదా మోకరిల్లింది? మొత్తం అన్ని మన ప్రయోజనాలు అన్ని తాకట్టు పెట్టుకున్నారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం. ఎవరు మోకరిల్లుతున్నారు? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా మన రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు? అవినాష్ రెడ్డిని కాపాడడం గురించి మాట్లాడుతున్నారు. అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో బెయిల్కు తెచ్చుకోవడానికి, లేకపోతే వాళ్ళ మద్దతు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు తప్పితే ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు వీళ్ళు? బీజేపీ నాయకులే చెప్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు అని. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించేవాడు. అలాంటి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు మోకరిల్లుతున్నాడు అంటే ఈయన రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు కాదు, ఈయన మోడీ వారసుడు. ఆఖరికి మణిపూర్ గడ్డలో సొంత మతం, మన మతం క్రైస్తవులను చంపేస్తున్నా అప్పుడు కూడా బీజేపీకే మద్దతు ఇచ్చాడే చట్టసభలలో. మరి ఈయన బీజేపీ వారసుడు కాక రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు ఎలా అవుతాడన్నా?
చనిపోయిన వ్యక్తి పేరును సీఎం జగన్ తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని తెలుగుదేశం పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. జగన్ ఎన్నికల అఫిడవిట్ ఆయనపై పోటీ చేస్తున్నారన్న అఫిడవిట్ చూసి ప్రజల పేదవాడినని గెలిపించాలని కోరారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు సంస్థలు తేల్చిన అంశాలను జగన్ ఎలా తోసిపుచ్చారని ప్రశ్నించారు. జగన్ విధిలేని పరిస్థితుల్లో ఎంపీ అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. అసలు రాష్ట్రంలో ఉండే పెత్తందారి వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేటర్గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క మీటింగ్స్లో కూడా ఒక పేదవాడికి పెత్తందారుడికి జరిగే ఈ యుద్ధంలో తర్వాత ప్రజలంతా కూడా పేదవాడి సైడు నేనుంటాను, నాకు సపోర్ట్ చేయమని అడుగుతూ వచ్చినాడు. ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడవిట్ 750 కోట్లు దాదాపు ఉంది. ఆయన మీద పోటీ చేస్తున్న నా అఫిడవిట్ అంతా కూడా 70-80 లక్షల్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే ఆయన చెప్పినట్లుగానే అంటే ఇక్కడ పేదవాడెవరు వచ్చేసి పెత్తందారుడెవరు ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా చూపించిన ప్రకారం ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి, తర్వాత పెత్తందారుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా. కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారమే చేయమని కూడా నేను పులివెందుల ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. చాలా అసభ్యకరంగా, చాలా నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు, వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి. ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో. అనేక సందర్భాల్లో కూడా భారతమ్మ గారు పచ్చ డ్రెస్ వేసుకొని తర్వాత ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది అంటే ఏది కన్వీనియంట్గా ఉండి ఆ సందర్భానికి ఏది ఇదైతే ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు? తర్వాత ఆయన లెగసీ తర్వాత వారసత్వం మీద కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతుంటే ఆయన ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ పాయింట్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇదే పాయింట్ మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అంతా కూడా రిలయన్స్ వాళ్ళే చంపించారని వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ పెట్రోల్ బంకులు అవన్నీ కాల్చి పాపం అనేక మంది అమాయకులు ఆ రోజు కేసులు పెట్టించుకొని బలైనపోయిన సందర్భాలు అంతా మేము గమనించాం. అదే జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలోకి వచ్చినాక అదే ముఖేష్ అంబానీని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ రిప్రజెంటేటర్ అయినటువంటి పరిమళనత్వానికి మీరు రాజ్యసభ సీట్ ఇవ్వలేదా? అంటే మీరు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ రకంగా మాట్లాడితే ఎట్లా? వారసత్వం అనేది రాజశేఖర రెడ్డి ఏ పార్టీలో ఉండి ఫైట్ చేశాడు, ఏ పార్టీ అభ్యున్నత కోసం ఫైట్ చేశాడు, ఎవరిని ప్రధానమంత్రి చేయాలని ఆయన ఫైట్ చేశాడు? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలా? ఆయన ఉన్నెన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. అదే కాంగ్రెస్ పార్టీలకి ఈరోజు షర్మిలమ్మ ఉంది కాబట్టి ఆయన లెగసీ కోసం మాట్లాడడంలో ఫైట్ చేయడంలో అర్థం ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా నాన్నని ఇరికించారు. నిన్న షర్మిలమ్మ మాట్లాడిన దానికి రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చితే సిబిఐ కేసులో జగన్ రెడ్డి సేఫ్ అవుతాడని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లాయరే దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి పేరు అంటే చనిపోయిన వ్యక్తి పేరు కూడా తన స్వలాభం కోసం వాడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయన రాజశేఖర రెడ్డి లెగసీ గురించి కానీ తర్వాత వాళ్ళ గురించి కానీ మాట్లాడుతూ ఇంకా చాలా చండాలమైన విషయం ఏంటంటే నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో వివేకానంద రెడ్డి రెండో పెళ్లి జరగలేదని పులివెందుల నుంచి మాట్లాడడం అసలు ఎంత సిగ్గుచేటుగా ఉందంటే ఇది. ఆయన 2017లో వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ఆ పోటీ చేసే టయానికే ఈ రెండో పెళ్లి విషయము ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అన్నీ తెలిసి కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా, అప్పుడు కనపరాలేదా? అంటే ఇప్పుడు మర్డర్ జరిగే ఆ కేసులో ఆ కేసు మీ మీదకి వస్తానే అప్పుడు వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ను అసాసినేట్ చేసేదానికి అంటే లేక పులివెందుల్లో కూడా ప్లాస్టర్ వేసుకొని ఆ సానుభూతి సంపాదించుకొని పులివెందులో కూడా సానుభూతి ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఆ తర్వాత ఇంకోటి లేదు.
సొంత చెల్లెలు చీర గురించి మాట్లాడే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం దౌర్భాగ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 5 ఏళ్లుగా జగన్ అధికారంలో ఉండి వివేకా హత్య కేసులో ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పింఛన్ల విషయంలో రాష్ట్రంలో రాజకీయ డ్రామా నడుస్తోందన్నారు. మే 1న సచివాలయ సిబ్బంది తరపున పింఛన్లు పంపిణీ చేయకుంటే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చాలా దౌర్భాగ్యం. పులివెందుల పోయి సొంత చెల్లెలు ఏం చీర కట్టుకుందో దాని గురించి మీటింగ్లో మాట్లాడు. నువ్వు ముఖ్యమంత్రివేనా రాష్ట్రానికి? అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు అంట, ఆయన 10 ఏళ్ళు ఎంపీ, చిన్నపిల్లోడు అంట. అరే సిబిఐ ఛార్జ్ షీట్లో అతను ముద్దాయి, అతను కోర్టును ప్రభావితం చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడు. అరే అతనే ఒప్పుకున్నాడు, నేను పోయిన తర్వాత ఆ బ్లడ్ స్పాట్స్ అవన్నీ కూడా కడిగారు అని చెప్పాడు ఆయన. ఇంకా అంతకంటే ఏం కావాలా? దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలి. నువ్వు వాళ్ళని కాపాడుతున్నావనేది దేశానికి తెలుసు. వివేకానంద రెడ్డి ఎవరు చంపిండేది వివేకానంద రెడ్డికి తెలుసా అంట, దేవునికి తెలుసా అంట, ప్రజలకు తెలుసా అంట. నీకు తెలియదా? నీకు తెలియదా అని అడుగుతాను. కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మే 1వ తేదీ నాడు ఖచ్చితంగా సచివాలయ సిబ్బంది యావత్తు ఈ పనిలోనే ఉండి వారందరికీ పంపిణీ చేయాలి. లేదంటే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మేము నిరసనలు కూడా చేపడతాం.